చేసే పనిలో నిజాయితీ ఉండి సంతృప్తికరమైన సేవలు అందిస్తే అదే మనల్ని ఉన్నత స్థితికి తీసుకువెళ్తుందని నమ్మారాయన. రెవెన్యూ వంటి శాఖలో అధికారిగా చేస్తూ ప్రజలకు సేవలు అందించారు. తన పరిధిలో అవినీతి లేకుండా చేయడమే కాకుండా పేదలకు సేవ చేసి అనేక అవార్డులు స్వీకరించారు. రెవెన్యూ శాఖ అధికారులంటే ప్రజల్లో ఉండే అపవాదును తొలగించాలని భావించిన రాఘవేందర్రావు అనే ఉద్యోగి తనదైన శైలిలో పనిచేస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు. తన శాఖలో డబ్బులిస్తే కాని పని జరగదనే భయాన్ని తొలగించి ఉత్తమ ఉద్యోగిగా పేరు తెచ్చుకున్నారు. నెల్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రస్తుతం సూపరింటెండెంట్ గా పనిచేస్తున్న రాఘవేందర్రావు 33 రెవెన్యూ శాఖలోని వివిధ విభాగాల్లో సేవలందించారు. ఈయన సేవలను గుర్తించిన ప్రభుత్వం అనేక పురస్కారాలు అందించింది. చేసే పనిలో నిబద్ధత ఉంటే సంతృప్తి అదే వస్తుందని భావించే రాఘవేందర్రావు చేసిన ప్రతి చోట సహచరుల అభినందనలు అందుకున్నారు. పేదలకు ప్రభుత్వం ఇచ్చే ప్రతి పథకాన్ని రాఘవేందర్రావు అర్హులకు అందేలా చూశారు. 1999లో నెల్లూరు జిల్లాలో 10,000 ఇళ్ల స్థలాలు సేకరించడంలో ఈయన పాత్ర అమోఘం. ఇప్పటికీ కలెక్టర్ కార్యాలయంలో భూసేకరణ విభాగంలో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నారు. 2004లో వెంకటాచలం మండలం ఆర్ఐగా పనిచేస్తున్న సమయంలో 20 రోజుల్లో 25 లక్షల శిస్తు వసూలు చేశారు. నాడు కలెక్టర్ చేతుల మీదుగా ఆగస్టు 15న అవార్డు స్వీకరించారు. 2005లో 77 మంది గిరిజన రైతులకు సీజేఎఫ్ఎస్ భూములకు పట్టాలు ఇచ్చి అభినందనలు పొందారు. 600 మంది ఎస్సీ రైతులకు అసైన్మెంట్ పట్టాలు ఇప్పించారు. నెల్లూరు, చిత్తూరు, విశాఖ, కాకినాడ జిల్లాల్లో 6 కార్యక్రమాల్లో జిల్లాలకు అనేక అవార్డులు తీసుకొచ్చేలా కృషి చేశారు. 11 ఏళ్లు రెవెన్యూ స్పోర్ట్స్ అండ్ కల్చర్ సెక్రటరీగా పనిచేశాను. చంద్రబాబు నాయుడు గారు 1,00,000 ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పనేసి టార్గెట్ పెట్టారు. రాష్ట్రంలోనే మొట్టమొదట ప్రథమ శ్రేణిలో నిలిపి ఫస్ట్ తీసుకొచ్చిన దానికి నాకు 2002 సంవత్సరంలో ఆగస్టు 15న నాకు అవార్డు ఇవ్వడం జరిగింది. 20 రోజుల్లో 25 లక్షలు దండడం అనేది శిస్తు ఎలా దండాలని చెప్పనేసి ఆ 25 లక్షల శిస్తు దండిన దానికి నాకు 2005లో అవార్డు ఇచ్చారు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్లో 2012లో నాకు అవార్డు ఇచ్చారు. 2005వ సంవత్సరంలో మొట్టమొదటి భూ పంపిణీ కార్యక్రమం పెట్టినప్పుడు 77 మంది గిరిజనులకి సీజేఎఫ్ఎస్ పట్టాలు ఉన్నప్పుడు వాళ్ళ భూములన్నీ కూడా తనిఖీ చేసి 77 మందికి అసైన్మెంట్ పట్టాలు ఇప్పించాను. ఉద్యోగం మొట్టమొదట మనకు సంతృప్తికరంగా ఉండాలని చెప్పిన విధంగా నేను అనుకునేవాడిని. ప్రజలకు సేవ చేయటమే తనకు నిజమైన అవార్డు అంటారు రాఘవేందర్రావు. ప్రస్తుతం నడికుడి రైల్వే లైన్, దగదర్తి విమానాశ్రయం, బండేపల్లి ఇరిగేషన్ ఛానల్కు భూసేకరణ పనులు చేస్తున్నారు. తక్కువ కాలంలోనే భూసేకరణ పూర్తి చేసి ప్రత్యేకత చాటుకున్నారు.